ఈరోజు జరిగిన భేటీలో ఒక అతి ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఏంటంటే అంటే మరి ఏం చెప్పిన లోపల చర్చలేందో కానీ బయటికి మాత్రం ఈ మాటలు మాట్లాడింది అనేసి ఆ పాయింట్స్ కూడా నేను మీ ముందుకు ఉంచుతాను చూడండి. ఈ దాంట్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఫిలిం ఇండస్ట్రీ మీటింగ్లో అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. రాఘవేంద్రరావు ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుంది. దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్గా నియమించడానికి స్వాగతిస్తున్నా. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి అని చెప్పిండు రాఘవేంద్రరావు. తర్వాత గతంలో చంద్రబాబు చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతున్నానని రాఘవేంద్రరావు చెప్పాడు. తర్వాత యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని నాగార్జున చెప్పిండట. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినిమా పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది అనేది నాగార్జున ఆయన చెప్పాడు అడ్వైజు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది మా కోరిక. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు అనేది శ్యాంప్రసాద్ రెడ్డి. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం, ఇండస్ట్రీ పెద్దలకు తేల్చెప్పిన సీఎం రేవంత్. అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నామన్న రేవంత్. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిజల్ట్ ఫస్ట్ డే ఉంటుంది అనేది మురళీమోహన్. సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని ఆయన మురళీమోహన్ చెప్పాడు. సినిమా రిలీజ్ కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండటం వల్ల ప్రమోషన్ విస్తృతంగా చేస్తున్నాము. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను అనేసి శ్యాంప్రసాద్ రెడ్డి. హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని శ్యాంప్రసాద్ రెడ్డి. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామనేసి. తర్వాత అభిమానులు కంట్రోల్ చేసుకోవాలి, ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చింది. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ షోలు ఉండవు అనేసి, ఇక నుంచి బెనిఫిట్ షోలు టికెట్ల పెంపుదల ఉండదు అనే మాట అంటే వీళ్ళెవరు కూడా ఆ పాయింట్ తీసుకొచ్చి బయట చెప్పలేదు. అన్నీ మురళీమోహన్ అంటే లేదు అన్నీ ఉంటాయి, అన్నీ జరుగుతాయి అని చెప్పారు. ఇక్కడ దిల్ రాజుని ప్రశ్న అడిగినప్పుడు ఏమన్నారు, బెనిఫిట్ షోల విషయం, ఎందుకంటే ఇష్యూ అంతా బెనిఫిట్ షోల గురించి జరిగింది ఇక్కడ కాబట్టి. ఆ బెనిఫిట్ షోలో జరిగిన అనార్థమే కదా ఇన్నిటికి ఆస్కారమైంది. అందులో కర్నూలు సాగుకి 1,00,000 కారణాలు నిజంగానే వాళ్ళ మరణమా, లేకపోతే అనుకున్న డబ్బులు అనుకున్న మనిషికి ఇవ్వలేదనా, లేకపోతే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నిజంగా 25% వాటా పెట్టి 50% కాడ గొడవ వచ్చిందన్న విషయం, ఏదైనా కానీ ఆయన బర్త్డేకి వాళ్ళు వచ్చి బొకేలు ఇచ్చి విషెస్ చేయలేదనా, ఇలా రకరకాల నేపథ్యంలో వీళ్ళ ఇండస్ట్రీని అయితే మొత్తానికి తెచ్చుకున్నాడు. ఓకే, సక్సెస్ సాధించిందంటే మరి మెయిన్ వాళ్ళు రాలే కాబట్టి ఆ సక్సెస్ సాధించిండో లేదో అనేది కూడా ఇంకా అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు సెకండ్ థింగ్ ఏమైంది, బెనిఫిట్ షోలు అనేది చిన్న విషయము, టికెట్ల పెంపుదల చిన్న విషయం అని దిల్ రాజు అన్నాడు. బాగుంది. ఇక్కడ సీఎం బయటనేమో సీఎం మాత్రం అంటే మనకి ఇలా మీడియాలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్లో మెయిన్ పార్ట్ ఉంటుంది, నేను ఏదైతే అసెంబ్లీలో చెప్పినో ఇకపై నేను సీఎంగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు ఉండవు, దాని తర్వాత సినిమా టికెట్ల పెంపుదల ఉండదని. బాగానే ఉంది. ఇక్కడ రేపు సినిమాలు రిలీజ్ ఉన్నాయి, ముఖ్యంగా 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇక్కడనేమో బెనిఫిట్ షో లేదు, టికెట్ల పెంపుదల ఉండదు. దీనివల్ల ఏంది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పక్కన పెడితే సామాన్య ప్రజలకైతే తమ అభిమాన హీరో చూడడానికైతే జేబులు గుల్ల చేసుకోవాల్సిన అవసరం ఉండదు, హ్యాపీగా సినిమా చూడొచ్చు. ఇది పబ్లిక్ బెనిఫిట్. ఇండస్ట్రీకి మాత్రం మైనస్, ఎందుకంటే 1,000 కోట్లు పెట్టి సినిమా తీస్తారు కాబట్టి. మరి ఏపీలో మాత్రం బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ల రేట్లు. సరే అది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంటే ఆయన తీసేసేసరికి అంత బగ్గుమన్నారు ఇండస్ట్రీ మొత్తం కూడా. ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా, ఆయన సినిమా ఇండస్ట్రీ అంటే అంత చులకనా ఇంత చులకనా అనుకున్నారు. మరి ఇప్పుడు ఖచ్చితంగా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుని ఇరికిచ్చినట్టు అనుకోవాలా? లేదు, ఇక్కడ మాత్రమేమో బెనిఫిట్ షోలు ఉండవు, సినిమా టికెట్ల పెంపుదల ఉండదు. మరి ఏపీలో కూడా ఇదే విధానాన్ని పాటిస్తే ఆ రోజు వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ బాబుతో సహా ఇవాళ ఉన్న ముఖ్యమంత్రితో సహా ఆయన విమర్శించారు కదా, ఇవాళ ఏపీలో కూడా బెనిఫిట్ షోలు ఉండవు, సినిమా రేట్ల పెంపు కూడా ఉండదు అని అంటే మరి ఆ రోజు జగన్ని విమర్శించిన పరిస్థితి ఏమవుతుంది, మళ్ళీ జగన్ బాటలోకే ఈయన వెళ్ళినట్టుగా అవుతుందా? రెండోది, లేదు కంటిన్యూగా ఎప్పటిలాగా లేదు బెనిఫిట్ షోలు ఉంటాయి, సినిమా టికెట్ల పెంపు కూడా ఉంటుంది అని అంటే అప్పుడు ప్రజలందరూ కూడా చంద్రబాబును వ్యతిరేకించే అవకాశం ఉండదా? చూసినావా, ఆడనేమో రేవంత్ రెడ్డి మంచిగా ఆలోచించిండు, జనాల మీద బర్డెన్ పడకుండా, ఈయన మాత్రం మా జేబులు గుల్ల చేయాలనుకుంటున్నాడు. దీనికి అభిమానులు కావచ్చు, ప్రజలు కూడా బగ్గుమంటారు కదా. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా సయోధ్య కుదుర్చుకుంటారు? ఇక్కడ బాబుని
రేవంత్ రెడ్డి ఇరికిచ్చినట్టే కదా. ఇప్పుడు ఎట్లుందంటే ముందుకు పోతే గొయ్యి, వెనక్కి పోతే నుయ్యి అన్న చందంగా లేదా? మరి దీన్ని ఎట్లా క్లారిటీ తెచ్చుకుంటారు? ఇప్పుడు ఆయన నేను కూడా తెలంగాణలో ఏదైతే ఉందో నేను ఇక్కడ కూడా నేను అదే డెసిషన్ తీసుకుంటాను బాబు అన్నాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఏకీభవించినట్టుగా ఉంటుంది. మరి మనమే ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడినమే ఇండస్ట్రీ తరపు నుంచి, మరి ఇవాళ మన ముఖాన జనం మూస్తారు కదా అనేది ఉంటుంది. పోనీ పెడదామా అంటే జనాలు ముఖాన్ని వస్తారు. సో మొత్తానికి ఈ విషయంలో మాత్రం చంద్రబాబును మాత్రం మంచిగా ఇరికిచ్చిండు రేవంత్ రెడ్డి.